అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఆదోని జిల్లా కానిక ఏం సౌకర్యాలు ఉన్నాయి, అయితే ఎలాగుంటది? మేము కర్నూలుకి వెళ్ళి మా కలెక్టర్ ఎక్కడ ఉంటాడు, కర్నూలులో ఉంటాడు. ఎంతమంది ప్రజలు 2 గంటలు ప్రయాణం చేసి కలెక్టర్ దగ్గరికి పోయి తమ గోడు చెప్పుకుంటారు. వాళ్ళందరూ కూడా మా ఆదోనికి ఎప్పుడు వస్తారు? రారు. ఇప్పుడు ఆదోనిని డెవలప్ చేసుకోవడానికి చాలా ఉంది చెప్పుకోండి. ఇప్పుడు కనీస ప్రజలకు మౌలిక సదుపాయాలు లేవు అన్నది నా వాదన మొదటి నుంచి కూడా. ఇప్పటిదాకా పెట్టుబడులు పెట్టడానికి లేదా ఉన్న పెట్టుబడులు ఉన్న ఫ్యాక్టరీలు మాయమైపోవడానికి కారణం ఇక్కడ రాజకీయ వ్యవస్థ. భయభ్రాంతులు చేశారు. ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ నడుస్తుందా లేదా, ఉద్యోగాలు వస్తున్నాయా లేదా చెప్పరు. ఫ్యాక్టరీలో నాకు వాటా ఎంత అని చెప్తారు. ఇన్నేళ్ళు చాలా మంది పాలించేస్తారు. వాళ్ళకి లేని మీకు ఈ కొద్ది కాలంలోనే ఎందుకు అలా? నా శరీరంలో ప్రతి రక్తపు బొట్టులో కూడా ఆదోని ఎక్కించుకున్నా. అయితే ఆదోని ప్రజలు నమ్ముకున్నది మీరు నెరవేర్చారంటారు. ఈ ప్రాంత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, రాజకీయంగా నేను నిలదొక్కోకూడదు అని చాలా మంది పెట్టిన ఇబ్బందులన్నింటినీ సెట్ చేసుకోవడానికి ఈ అరాకొర సంక్షేమ పథకాలు, అరాకొర అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వ చలవ వల్లే జరుగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు రాకపోతే కనీసపు అవసరాలు కూడా తీరే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఆదోని జిల్లా అవుతుందని చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆదోని జిల్లా కానిక ఎలా వనరులు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అలాగే ఆదోని జిల్లా అవుతే ఎలా ఉంటుంది, అయితే ఆదోని విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రస్తుతం మనం ఆదోనిలో ఉన్నాం. ఆదోని స్థానిక ఎమ్మెల్యే పార్థసారథిని అడుగుతాం. ఆదోని నియోజకవర్గం డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుంది, అయితే జిల్లా అయితే ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నాం. ఎమ్మెల్యే అడుగుతాం ఒకసారి, మొత్తం ఆదోని జిల్లా అవుతుందని చెప్పేసి జోరుగా ప్రచారం చేస్తుంది. ఇతను దాని గురించి అడిగే ప్రయత్నం చేస్తుంది. సార్ చెప్పండి సార్, ఆదోని జిల్లా అవుతుందని చెప్పి జోరుగా ప్రచారం చేస్తుంది. నేను ఎలా చూడొచ్చు? అయితే ఆదోని జిల్లా కానిక ఏం సౌకర్యాలు ఉన్నాయి, అయితే ఎలాగుంటది? ఇంతకు ఆదోని జిల్లా కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారా లేదా? ఆదోని జిల్లా అవడం అన్నది చాలా అవసరమైన ప్రక్రియ. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చాలా అడిగాను. మా మండలం చాలా పెద్దది, 43 గ్రామాలు ఉన్న మండలం. వెంటనే దీన్ని 4 మండలాలుగా చేయండి అని అడిగాను. ఎందుకు చేయాలంటే అడ్మినిస్ట్రేషన్, నంబర్ ఆఫ్ ఆఫీసర్లు వస్తారు. 4 మండలానికి 4 తహసీల్దార్లు ఉంటారు, 4 డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారు, లేదా మిగిలిన స్టాఫ్ వస్తారు. ప్రజలకు సౌకర్యం. మీరు చూస్తా ఉన్నారు, ఎంతో మంది వచ్చి నా స్థలాన్ని ఆన్లైన్ చేయట్లేదండి, నా స్థలానికి కూడా ఉందండి, నా కొలతలు సరిగా లేవని ఇట్లా బాధపడతా ఉంటారు. ఇవన్నీ పోవాలంటే అడ్మినిస్ట్రేషన్ లో డీసెంట్రలైజ్ కావాలి. అంటే అధికార వికేంద్రీకరణ. అందరూ ఒకే ఎంఆర్ఓ దగ్గరికి అందరూ పరిగెట్టుకెళ్ళి ఒకరి దగ్గరే ఉంటే పనులు ఎక్కడ అవుతాయి? తిరుగుతూనే ఉంటారు పాపం, ఏదో పని పెట్టుకుని తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ పనులు కావు. పనులు కావాలంటే ఆఫీసర్ల సంఖ్య పెరగాలి. ఆ పనులు కావాలంటే ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరిగి పెరగాలి. అదేవిధంగా ఇప్పుడు మేము కర్నూలుకి వెళ్ళి మా కలెక్టర్ ఎక్కడ ఉంటాడు, కర్నూలులో ఉంటాడు. ఎస్పీ ఎక్కడ ఉంటాడు, కర్నూలులో ఉంటాడు. ఇక్కడి నుంచి 2 గంటలు ప్రయాణం చేయాలి. ఎంతమంది ప్రజలు 2 గంటలు ప్రయాణం చేసి కలెక్టర్ దగ్గరికి పోయి తమ గోడు చెప్పుకుంటారు, ఎస్పీ గారి దగ్గర పోయి గోడు చెప్పుకుంటారు, లేదా మిగతా ఆఫీసర్లు మాకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావాలని అక్కడ ఉంటాడు, లేదా సివిల్ సప్లైస్ ఆఫీసర్, బియ్యానికి సంబంధించిన ఆఫీసర్లు అక్కడ ఉంటారు, ఇంకో రకమైన ఆఫీసర్. వాళ్ళందరూ కూడా మా ఆదోనికి ఎప్పుడు వస్తారు? రారు. ఇప్పుడు జిల్లా అవుతే అవన్నీ వాళ్ళు అక్కడ కర్నూలు నుంచి ఇక్కడ రమ్మంటే రావాలంటే రోడ్లు ఏమైనా బాగున్నాయా? అది ఒక సాకు. అవి ఆదోనికి పోయిస్తే రోజు అయిపోద్ది, ఆదోనికి పోయిస్తే మేము ఇంకా ఒళ్ళు అలసిపోతుంది అంటారు. కాబట్టి ఆఫీసర్లు రాక, మా ప్రజలు 2 గంటలు ప్రయాణం చేసి ఆఫీసర్ దగ్గరికి పోక, అక్కడ పనులు జరక్క ఎంతగా ఇబ్బంది పడుతుంటాం. ఇది కేవలం ఆదోని జిల్లా అయితే ఆదోని మాత్రమే కాదు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఈ 5 నియోజకవర్గాలకు కూడా ప్రజలకు కూడా సులభం అవుతుంది. వీళ్ళందరూ కూడా ఈ ఆదోని మీద ఆధారపడ్డవాళ్ళు. పొద్దున్న లేసి ఆదోనికి వస్తారు వీళ్ళందరూ కూడా. అప్పుడు మీరు ఆలూరు వాళ్ళు చూడండి, అందరూ పొద్దున్న లేస్తే ఇక్కడ ఉంటారు. మంత్రాలయం వాళ్ళు చూడండి, అందరూ లేసి ఆదోనిలో ఉంటారు కదా. వీళ్ళ ఎమ్మిగనూరు వాళ్ళు సులభం రావడం మా దగ్గరికి. పత్తికొండ వాళ్ళకి అక్కడ ఏమీ లేదు, ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోతుంటారు. అందువల్ల ఆదోనిని జిల్లా కేంద్రం చేయడం ద్వారా అడ్మినిస్ట్రేషన్ లో ఎంతో మెరుగు అవుతుంది. ఈ పశ్చిమ ప్రాంత ప్రజలకి అధికారులు దగ్గర అవుతారు, అధికారం దగ్గర అవుతుంది, పనులు చేయడం సులభం అవుతుంది. ఆదోని పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, జిల్లా అవుతే ఎలా ఉంటుంది, ఆదోని డెవలప్మెంట్ అయితే లేదా ఇంకా కావాలని ఏమేమి డెవలప్మెంట్ కావాలి ఆదోని?
ఆదోనిని డెవలప్ చేసుకోవడానికి చాలా ఉంది చెప్పుకోండి. ఇప్పుడు కనీస ప్రజలకు మౌలిక సదుపాయాలు లేవు అన్నది నా వాదన మొదటి నుంచి కూడా. మాకున్న మా ప్రజలకి కనీసం మంచినీళ్ళు ఇవ్వండి అంట. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చెప్తారు, బనకచర్ల ప్రాజెక్ట్ అంటాము, ఇంకోటి అంటాం, పెద్దవని చెప్తాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టి మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. అదన్నీ డెవలప్మెంట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు, అయితే జిల్లా కూడా కావాలని కోరుకుంటున్నారు కదా. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు ఆదోని డెవలప్మెంట్ మొత్తం ఏదైతే యంత్రాంగం వీటికి వస్తే ఎలా ఉంది ఇక్కడ మనకు ఆదోనికి అంత సులభంగా ఉంటది అంటారా స్టాఫ్ వస్తే కూడా? ఆదోని ఎప్పుడో జిల్లా అవ్వాల్సింది. ఎందుకంటే పూర్తిగా కర్నూలుకి పశ్చిమ మండలాలకు చాలా పెద్ద తేడా ఉంటది. ఇక్కడున్న సంస్కృతి, ఇక్కడున్న ప్రజల ఆహార అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళ భిన్న అభిప్రాయాలు వేరే. మీరు కర్నూలు నంద్యాలకు వెళ్తే అక్కడున్న ప్రజల అభిప్రాయాలు వేరే, వాళ్ళ ఆలోచన విధానం వేరే. ఇక్కడ ప్రజలకు అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్ జరగాల, అధికారులు పని చేయాలా అంటాను నేను. అలా జరగాలంటే అన్ని రకాల వసతులు ఆదోనిలో ఉన్నాయి. ఆదోని అన్నింటికి సెంటర్ అవుద్ది. అంటే మంత్రాలయం అనుకోండి, ఆలూరు, పత్తికొండ అనుకోండి, ఎమ్మిగనూరు అనుకోండి, వీటికి అన్నింటికి సెంటర్ అవుతుంది. కాబట్టి ఆదోని అన్ని రకాలుగా సూటబుల్ ప్లేస్. అధికారులు వచ్చినా ఉండడానికి అవకాశం ఉంటుంది, అధికారులు ఆఫీసులు పెట్టుకోవాలంటే ఆఫీసులు పెట్టుకునే అవకాశం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి తగినంత పని ఉంటుంది, అభివృద్ధి చేసుకోవడానికి తగినంత అవసరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు ఆదోని వస్తుందని చెప్తున్నారు జిల్లాకు కరాఖండిగా. అయితే ఇంతకు ఆదోని జిల్లా కానిక ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇంకోటి, ఇప్పుడే మొన్న కర్నూలు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నంద్యాల జిల్లా అయిపోయింది, ఇప్పుడు ఆదోని కూడా జిల్లా అయితే చాలా చిన్న అవుతుంది కదా. అంటే ఇప్పుడు దీనికి ఆదాయం ఎలా పెరుగుతుంది అనుకుంటున్నాను? అంటే మన విధానమే యాక్చువల్గా చిన్న ప్రాంతాల అభివృద్ధి. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఎందుకు విభజించారు? అధికార వికేంద్రీకరణలో భాగమే కదా. ఇప్పుడు ప్రాంతాల వారిగా ఎందుకు విభజన చేశారు? జిల్లాల సంఖ్య ఎందుకు పెంచుతున్నారు? ఇవన్నీ చేయడం వల్ల అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధికి పునాదులు పడతాయి, ప్రజల అవసరాలు తొందరగా తీరుతాయి. ఇవి కదా ఆలోచన. ఆదాయం అంటారా? రాష్ట్ర ఆదాయమే జిల్లాల ఆదాయం, అంతే తప్ప కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మాత్రమే స్థానిక అవసరాల కోసం డబ్బులు ట్యాక్సుల మీద ఆధారపడతాయి తప్ప అదర్వైజ్ మిగతావన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జనరల్ గా వచ్చే ఫండ్ నుంచే వస్తుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు కర్నూలు జిల్లా అని 7 నియోజకవర్గాలని ఒక దగ్గర పెట్టడం వల్ల కర్నూలులో ఎక్కువ రెవెన్యూ ఉంటుంది, కర్నూలులో ఎక్కువ అవసరాలు ఉంటాయి, కర్నూలులో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. వాళ్ళ ఫోకస్ అంతా కూడా కర్నూలు మీద ఉంటుంది, జిల్లా కేంద్రం మీద కర్నూలు ఉండిపోతుంది. మిగతా ప్రాంతాలు ఎక్కడ అభివృద్ధి చెందవు. ఇప్పుడు కర్నూలు కేంద్రంగా ఉన్నంత కాలం ఆదోని ఎప్పటికీ ఇంప్రూవ్ కాదు, ఆదోని ఎప్పుడు ఇట్లా ఉండిపోతుంది. సో ఎప్పుడైతే జిల్లా కేంద్రం అవుతుందో ఫోకస్ పెరుగుతుంది. పశ్చిమ ప్రాంతం కదా సార్, ఇక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టే వాళ్ళు రారు. దీన్ని ఎలా చూడొచ్చు? జిల్లా అయితే మళ్ళీ అప్పుడు వస్తారంటారా? పెట్టుబడులు పెట్టే కానీ డెవలప్ అయ్యే కానీ అవకాశాలు ఉంటాయంటారా? ఇది రాజకీయపరమైన అంశం. ఇప్పటిదాకా పెట్టుబడులు పెట్టడానికి లేదా ఉన్న పెట్టుబడులు, ఉన్న ఫ్యాక్టరీలు మాయమైపోవడానికి కారణం ఇక్కడ రాజకీయ వ్యవస్థ. గత 30 సంవత్సరాలుగా ఆదోని చుట్టుపక్కల జరిగినటువంటి రాజకీయంతో భయభ్రాంతులు చేశారు. ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ నడుస్తుందా లేదా, ఉద్యోగాలు వస్తున్నాయా లేదా చెప్పరు. ఫ్యాక్టరీలో నాకు వాటా ఎంత అని చెప్తారు. నీకు అర్థమైంది? ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఆలోచన విధానం అలా ఉంటది. నీకు రూపాయి సంపాదిస్తున్నావు కదా, నువ్వు వ్యాపారం పెట్టినావు ఏదన్నా, ఆ వ్యాపారం నువ్వు అంతా చెయ్యి, నాకు వాటా అయ్యి. ఇది రాజకీయ నాయకుల ఆలోచన. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది పూర్తిగా పోగొట్టినాను. ఎవడి వ్యాపారాలు అడి చేసుకోవాలి, ఎవడి కష్టం వాడి తినాలి. దీంతో వ్యతిరేకత ఎక్కువైంది కదా సార్ మీ మీద? సహజంగానే కొందరి కోపం ఉంటుంది. ఎవరైతే తప్పులు చేసి బతుకుతున్నారో, ఎవరైతే దౌర్జన్యాలు చేసి బతుకుతున్నారో, ఎవరు గూండాగిరి చేసి బతుకుతున్నారో, ఎవరైతే ప్రజల ఆస్తుల మీద దోచుకుని బతుకుతున్నారో, వీళ్ళందరికీ నా మీద గొంతుల్లా కోపం ఉంటుంది. దాన్ని నేనేం చేయలేను, ఎందుకంటే నా విధానం అది. నాకు ఊర్లో రౌడీజం ఉండకూడదు, గూండాయిజం ఉండకూడదు, ఎవడు ఆస్తుల జోలికి పోకూడదు, ఎవడు వాడు ప్రశాంతంగా పనిచేసుకుని బతకాలి, ఈ విధానం నాది. సో కోపం ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా నా దారిలోకి వస్తారు. చాలా మంది నాన్ లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తాడులే, తరిమే కొడదాంలే అని చెప్పేసి కూడా అన్నారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు? నేను ఎలక్షన్లకు ముందు నాకు చాలా మంది చెప్పారు. ఎలక్షన్లకు ముందు నన్ను అన్నారు, మీరు ఎవరు ఓటేయద్దండి, ఓటేస్తే ఆయన ఈ ఊర్లోనే ఉండన్నారు. నేను నెలకి 25 రోజులు ఇదే ఊర్లో ఉంటున్నా. ఈయన ఉండడు ఎక్కడో హైదరాబాద్ లో వ్యాపారాలు ఉన్నాయి, హాస్పిటల్ అనే హైదరాబాద్ లో ఉన్నాయి, కుటుంబం హైదరాబాద్ లో ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి మీరు ఎమ్మెల్యేని కలవాలంటే హైదరాబాద్ పోవాలా అన్నారు. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు నా దగ్గరికి రావడం కాదు, నేనే ప్రజల దగ్గరికి పోతా ఉన్నా, వీధి తిరుగుతున్నా, గ్రామాన్ని తిరుగుతా ఉన్నా, ప్రజల దగ్గరికి నేనే పోతా ఉన్నా. అది కూడా నిజం కాదని తేలింది వాళ్ళకి.
ఈయన అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు, ఆయనకి ఏమి తెలియదు ఈ ఊరి గురించి అన్నాడు. అయ్యా, ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికంటే ఎక్కువ తెలుసు నాకు ఈ రోజు ఈ ఊరి గురించి. అంటే ఒక సంవత్సరంలోనే మొత్తం నేను పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి, గ్రామ స్థాయికి వెళ్ళి, లేదా కింది స్థాయికి వెళ్ళి నేర్చుకున్నాను అన్ని కూడా. ఒక సంవత్సర కాలాన్ని కుటుంబాన్ని వదిలిపెట్టి, నా వ్యాపారాలను వదిలిపెట్టి, నా వయసును వదిలిపెట్టి అన్ని ఇదే ఆదోని నా సర్వస్వం అని నేను అది నేర్చుకున్నాను. కాబట్టి ఈరోజు నేను అసెంబ్లీలో మాట్లాడినా, ఈరోజు ఇంకో చోట పోయి మాట్లాడినా, ఆఫీసర్ల దగ్గర పోయి నాకు ఆ గౌరవం ఉంది. పార్థసారథి గారు అన్ని తెలుసుకునే మాట్లాడతాడు, అన్ని విషయాలు అవగాహనతోనే మాట్లాడతాడు, ఏది ఒట్టిగా మాట్లాడేది ఉండదు. ఆయన మాట్లాడితే పని చేసి పెట్టాలా అనే భావన ఇప్పుడు రాష్ట్రం అంతా తీసుకురాగలిగినానంటే అవన్నీ వాళ్ళు చెప్పినంత అబద్ధమనే కదా. నేను అందువల్ల నాకు ఎక్కడ ఇబ్బంది అయితే ఏమి లేదు. 100% ఆదోని నరనరాల ఎక్కించుకున్న నేను ఆదోనిని అభివృద్ధి చేసి తీరుతా. ఇన్నేళ్ళు చాలా మంది పాలించారు సార్, ఎమ్మెల్యేగా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి లేని మీకు ఈ కొద్ది కాలంలోనే ఎందుకు అలా అట్రాక్షన్ అయినారు మీరు ఆదోనికి? నేను అట్లా ఎక్కించుకున్నాను. నా శరీరంలో ప్రతి రక్తపు బొట్టులో కూడా ఆదోనిని ఎక్కించుకున్నా. ఎందుకంటే వీళ్ళు నాకు రాజకీయ భవిష్యత్తునిచ్చినారు. ఇప్పుడు ఎక్కడో ఉన్నవాడిని 28 రోజుల ముందు ఇక్కడికి వచ్చి, అయ్యా నేను మీకు మంచి చేస్తాను, మీకు సేవకుడుగా ఉంటాను, నాకు ఓట్లు వేయండి అంటే ఏమీ ఆలోచన చేయకుండా అప్పటిదాకా 30-40 సంవత్సరాలు రాజకీయం చేస్తున్న వాళ్ళని, 3-4 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా కాదని చెప్పి, నువ్వు ఉంటే మాకు ఊరికి బాగుపడుతుందని నాకు ఓటేసిన ప్రజల రుణం తీర్చుకోవాలన్న కోరికతో నేను బలంగా ఆదోనిని నా శరీరంలోకి ఎక్కించుకున్నా. ఒకసారి ఎక్కిన తర్వాత పోదు, ఇదొక నిష, అంటే ఇదొక మత్తు లాంటిది. ఆదోని నాకు మత్తు, ఆదోని అంటే ఇష్టం, ఆదోని అంటే ప్రేమ. అది సహజంగా పుట్టింది నా శరీరంలో. కాబట్టి నేను జీవితకాలం ఆదోనితో ప్రయాణం చేస్తాను. సార్ మీరు అనుకున్నారు సార్, గతంలో మీరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, ఇదే ఆదోనికి ఎమ్మెల్యేగా వస్తానని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నారా? 28 రోజులు టికెట్ రాకముందు అనుకోలేదు ఎప్పుడు కూడా. ఆదోనికి వస్తానని నాకు తెలియదు కూడా. నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలని మా పార్టీ వాళ్ళని అడిగాను. మొదట్లో అదే కూటమిలో ఉన్నటువంటి లిస్టులో నా పేరు ఉంది. తర్వాత లాస్ట్ మినిట్లో సీట్లు తగ్గించే లోపల కూటమిలో ఎంపీ సీట్లు తగ్గిపోవడంతో నాకు ఆ ఎంపీ అవకాశం పోయింది. ఈ పార్టీ నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. ఎక్కడో ఇస్తారనుకున్నాను, కానీ ఆదోనిలో అవకాశం ఇచ్చింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడ పోటీ చేయాలి కాబట్టి వచ్చి ఇక్కడ పోటీ చేశాను. ప్రజలు ఆశీర్వదించినారు. ప్రజలు గొప్పవాళ్ళు. ఆదోని ప్రజల రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా గొప్పవాళ్ళు అంటే ఏమీ ఆలోచన చేయకుండా నన్ను నమ్మినారు. నన్ను నమ్మి నాకు ఓటేసినారు, నాకు రాజకీయ భిక్ష పెట్టినారు. వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయినానంటే ఆదోని ప్రజల భిక్ష, వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం. సో వాళ్ళ ఈ జీవిత కాలానికి వాళ్ళ రుణం తీర్చుకోవాలని గట్టి పట్టుదలలో ఉన్నాను. అయితే ఆదోని ప్రజలు నమ్ముకున్నది మీరు నెరవేర్చారంటారా? నెరవేర్చడం అనేది ఇంక నా పని మొదలు పెట్టింది ఇప్పుడే. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి నాకు ఇక్కడ ఈ ప్రాంత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఆటుపోట్లు ఎదుర్కోవడానికి, రాజకీయంగా నన్ను నేను నిలదొక్కోకూడదు అని చాలా మంది పెట్టిన ఇబ్బందులన్నింటినీ సెట్ చేసుకోవడానికి, నేనంటే ఏమిటో ఆఫీసర్లకి, నేనంటే ఏమిటో జిల్లా యంత్రాంగానికి, నేనంటే ఏమిటో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పడానికే నాకు సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడో నా ప్రయత్నాలని ఎప్పుడో నేను రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటాను. దానికి సంబంధించిన ₹1 డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి. నేను ఎవరినో కలిసి నా ఆదోనికి ఏదైనా చేయండి అని అడుగుంటాను. దానికి సంబంధించిన ప్రతిఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా రావడం మొదలు. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు. అన్నిటికంటే పెద్ద సమస్య ప్రభుత్వం దగ్గర ఏ శాఖలో దగ్గర పోయినా సరే ఖాళీ జోబీలు చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా సార్, మీరు కూడా బీజేపీ పార్టీనే కదా. ఈ రోజు రాష్ట్రంలో ఈ అరాకొర సంక్షేమ పథకాలు, అరాకొర అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి అంటే అది కేంద్ర ప్రభుత్వ చలవ వల్లే జరుగుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు రాకపోతే కనీసపు అవసరాలు కూడా తీరే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో. అందుకని వీలైనన్ని ఎక్కువ పథకాలు అక్కడి తెస్తున్నాను. అందుకని మొన్ననే నేను నితిన్ గడ్కరీ గారు రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రానికి వస్తే నేను ఆయన్ని కలిసి చెప్పాను, మా ఆదోని చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబడుతున్నాయి. వాటిలన్నింటినీ కాదండి, మీరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోండి, మీరు డబ్బులు ఇవ్వండి. రాష్ట్రం మొత్తం రాష్ట్ర రోడ్లు సార్, రాష్ట్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు వచ్చారు, ఇప్పుడు కర్నూలు నుంచి ఆదోనికి వచ్చారండి. ఈ రోడ్డు మీరు ఎక్కడైనా సరే ఒక
ఒక పార్లమెంట్ యాక్టివిటీలో లేదా ఒక జిల్లా యాక్టివిటీలో ఇట్లాంటి రోడ్డు ఎక్కడన్నా చూసి ఉంటారు. ఎంత గుంతలు, భయానక పరిస్థితులు, ఒకే రోడ్లో రెండు వైపులా ట్రాఫిక్ రావడం, ఇవన్నీ ఉండదండి. చిన్న చిన్న ఊర్లో కూడా 2 సైడ్ రోడ్డు మధ్య డివైడర్స్ తో ఉన్నాయి. సో ఇవన్నీ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే మనం ఆ రోడ్డు వేసుకోవాలి. దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సుమారుగా నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 కోట్లు ఖర్చు అవుతుంది. సో 107 కిలోమీటర్ల రోడ్ అది. ఈ రోడ్డుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అభివృద్ధి చేసే పరిస్థితి లేవు, డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దీన్ని నేషనల్ హైవేగా మొదట మార్చుకొని తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు కొదవ ఉండదు. అక్కడ నేషనల్ హైవేస్ లో బ్రహ్మాండమైన డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు తెచ్చుకోవడం సులభం అవుతుంది. ఇట్లా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే అధికారంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వీటిని సెట్ చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ సెట్ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మనం ఆదోని టౌన్ లో పోతున్నాము. మీరు ఏమన్నా చేసిన కార్యక్రమాలు ఏమన్నా చూపించగలుగుతారా? ఏమన్నా కొంచెమన్నా ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది, మాకు దీనివల్ల ఉపయోగపడింది నేను వచ్చినాక అనేది అట్లాంటివి ఏమన్నా మాకు సుమన్ టీవీకి ఏమైనా చూపించగలుగుతారా? బ్రహ్మాండంగా. మీరు మన పోతున్నాం, పెళ్లి చూసుకుందాం, తర్వాత పోతూ ఎన్నో విషయాల్ని మీకు చూపిస్తాను. మీరు తప్పనిసరిగా ఆదోనిలో మనం చేసుకున్నాం. ఎందుకంటే ఆదోనిలోకి నేను వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక 45 రోడ్లు, టౌన్లో ఒక 40 రోడ్లు శాంక్షన్ చేసుకోగలిగాం. వాటిలన్నింటినీ కూడా రోడ్లు వేసాం, కొత్త సిమెంట్ రోడ్లు వేసి వాటిని. అన్నింటికంటే ముఖ్యమైనది వాటర్ని రెగ్యులేట్ చేశాం. ఒకప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తాయన్న దాన్ని ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి, లేదా మాక్సిమం అంటే 4 రోజులకు, ఇప్పుడంటే 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఫిల్టర్ చేయడం ఒకటే తక్కువ తప్ప అదర్వైజ్ ఫిల్టర్ చేయడంలో డిలే అవుతుంది. ఫిల్టర్ చేస్తే వెంటనే ఆల్టర్నేటివ్ రోజు మార్చే రోజు కూడా నీళ్ళు వచ్చే అవకాశాన్ని ఏర్పాటు చేశాం. ఇట్లా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో మనము తయారు చేసుకుంటాం. అలాగే హాస్టల్స్, నాకు అన్నింటికంటే ముఖ్యమైన బిడ్డలను చదివించుకునే హాస్టల్, ఈ హాస్టల్ని ఏర్పాటు చేసుకోగలిగినాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను క్లెయిమ్ చేసుకోగలిగినవి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రత్యేకమైన పథకాలు ఈ ఊరిగా నేను చెప్పుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒకసారి మనం చూడొచ్చు. సార్, ఆదోని జిల్లా అంటే మొట్టమొదటిసారిగా విశాలమైన రోడ్లు ఉండాలి, ఇరుకు రోడ్లు కాకుండా. ఇప్పుడు ఆదోనిలో చాలా ఇరుకు రోడ్లు ఉన్నాయి. విశాలమైన రోడ్లు రానిక మీరు ఎలా కృషి చేస్తారు? రోడ్డు వైడనింగ్ చేసుకోవాలండి. రోడ్డు వైడనింగ్ చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. మాస్టర్ ప్లాన్ అంటే మళ్ళీ డబ్బులు అంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏదైనా సరే చివరికి డబ్బులు ఉన్నాయా లేవా అన్న దగ్గర ఆగుతుంది వచ్చి. కాబట్టి తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాను. ఇంకా నాకు 3.5-4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3.5-4 సంవత్సరాల్లో ఏ మాత్రం డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి మాస్టర్ ప్లాన్ అమలుకు కృషి చేస్తాను. రాజకీయంగా కూడా కొంత ఇబ్బంది ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను కూటమి ఎమ్మెల్యేని. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఎక్కువ మంది కౌన్సిలర్, 43 మంది కౌన్సిలర్లో 36 మంది ఈరోజు వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు. మనం ఏం పెట్టినా వాళ్ళు, ప్రతిపాదనలు పెట్టినా వాళ్ళు తిరస్కరిస్తున్నారు కావాలి. ఎందుకంటే నేను చేస్తే నాకు పేరు వస్తుంది అనుకుంటారు వాళ్ళు. ఎందుకు ఎమ్మెల్యేకి పేరు రావాలని. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా 4 కోట్ల రూపాయలను మున్సిపాలిటీ కోసం తెచ్చిచ్చాను. దాన్ని ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టరు. ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులే, దాంట్లో 2.5 కోట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2.5 కోటి డబ్బుల్ని రకరకాల పనుల కోసం ఖర్చు పెట్టేస్తే కదా మళ్ళీ డబ్బులు వస్తాయి. దాన్ని ఖర్చు పెట్టనీయకుండా ఆపుతారు. ఎందుకు ఆపుతారంటే నేను ఫెయిల్ అయినానని, నేను చేయలేకపోయినానని ప్రజలకు చూపించడానికి అలా చేస్తారు. వాళ్ళు ఆమోదించుకోవాలి. వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. కొన్ని చోట్ల టెండర్లు కాల్ ఫర్ చేసిన తర్వాత కూడా టెండర్లు ఎగ్జిక్యూట్ కాలేదు. రోడ్లకు టెండర్లు వేసాము, వాళ్ళు టెండర్ పాడేస్తారు, అయినా కూడా రోడ్లు వేయరు. ఎందుకంటే మాకు పాత బిల్లులు రాలేదండి అదని ఏదో వంక చెప్పి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంటారు. ఇట్లా ఎన్నో రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే ఈ నిధులకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని తప్పనిసరిగా ఈ ఊరిని, అన్నింటికంటే బలమైనది లక్ష్యం, ఈ ఊరిని బాగు చేయాలనే లక్ష్యం, ఈ ఊరికి ఏదో చేయాలనే ఆలోచన విధానం. సో కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ మీరు చేసే అభివృద్ధిని ఎవరు ఆపుతున్నారు అనుకుంటారు సార్? ప్రతిపక్షాలు. ఇంకెవరు ఆపుతారండి? అంటే ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కొనేది వాళ్ళే కదా. రాజకీయంగా ప్రతిపక్షాలను కాకుండా ఇక్కడ కూటమి నేతలు కూడా కొంచెం మీకు సపోర్ట్ లేరని చెప్పి తెలుసు. దీన్ని ఎలా చూడొచ్చు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఎక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎక్కడ జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అన్ని చోట్ల ఈ సమస్య ఉంటది. ఎందుకంటే తెలుగుదేశం కూటమి అంటే
మూడు పార్టీల కలయిక. మామూలుగా ఒక పార్టీలోనే 4-5 వర్గాలు ఉంటాయి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు 3-4 వర్గాలు సహజంగానే ఉంటాయి. మరి కూటమి అంటే 3 పార్టీలు, అన్ని వర్గాలు అందరినీ కలపాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. సో దాంట్లో కూడా కొంత సమయం నాకు వృధా అయింది. ఎందుకంటే వీళ్ళన్నీ సెట్ చేసుకోవడానికి సమయం పడుతుంది కదా. వాళ్ళు కూడా రాజకీయంగా ఆలోచనలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనుకున్న వాళ్ళు, కాలేకపోయిన వాళ్ళు, అధికారం చేతిలో ఉండాలనుకున్న వాళ్ళు, అధికారం వచ్చినప్పటికి కూడా మాట చెల్లుబాటు కావాలని కోరుకునే వాళ్ళు. ఆ రాజకీయ పరమైన కూటమిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నేను దాన్ని ఏం కాదన్ను. బట్ ఇవన్నీ సెట్ అయినాయి. అవన్నీ ఒక సంవత్సరంలో సెట్ చేసుకోగలిగినాను. ఈరోజు అందరూ కూటమంతా ఒకటిగా ఉంది, ఎక్కడ ఇబ్బందులు ఏం లేవు. ఇంకా పూర్తి స్థాయి అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిందే. తీసుకొచ్చారు బాగా, మొత్తం వాటర్ ఉంది. ఆదోన్లో ఇంత వాటర్ ఎక్కడ సార్? ఆదోన్లో మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యి ఎలక్షన్ల కోసం వచ్చిన సమయానికి ఇదంతా కూడా చాలా భయానకమైన వాటర్ ఇది. ఎందుకంటే ఇది తాగడానికి దీంట్లో నీళ్లు ఉండేవి అప్పుడు కూడా, కానీ తాగడానికి నీళ్లు పనికిరావు, ఇది విషపు నీళ్లు అని తాగకుండా అట్లాగే వదిలేసి ఉన్నాం. అంటే లోపలంతా కూడా దుర్గంధంతో ఉండేది, రకరకాల వస్తువులు పడేసి ఉండేవాళ్ళు. ఇది చెత్త కుప్పలాగా తయారై ఉండేది. దీన్ని నేను ఎమ్మెల్యే అప్పుడు ఎన్నికల సమయంలో చెప్పాను. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని చక్కగా చేసి, ఎందుకంటే దీనికి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. రాముడు బాణం వదిలితే ఇక్కడ వచ్చి పడితే రామజల అయింది అని అంటారు. అందువల్ల దీని పేరు రామజల అని పేరు పెట్టారు. సో దీంట్లో జనాల సెంటిమెంట్, దీని నీళ్లు చాలా మంచిగా ఉంటాయని, దీని నీళ్లు చాలా ఆరోగ్యకరమైనని, దీని నీళ్లు చాలా స్వీట్ గా ఉంటాయని ప్రజలు బలంగా నమ్ముతారు. కానీ తాగలేని పరిస్థితి, దాన్ని వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేను వచ్చిన వెంటనే మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా పంపులు పెట్టి ఖాళీ చేయించి, కనీసం 4 రోజులు పట్టింది. తప్పు అంటే పాడైపోయిన నీళ్ళన్నిటినీ కూడా బాగు చేయించి, తర్వాత మళ్ళీ దీన్ని నింపినాం. మళ్ళీ ఎల్ఎల్సి కాలువలో నుంచి పంపులు పెట్టి తోడి దీన్ని నింపినాం. ఇప్పుడు వర్షపు నీళ్ళు, ఇప్పుడు మీరు అప్పక కొండ కనబడతా ఉంది మీకు, ఆ కొండలో నుంచి నీళ్లు వచ్చే నీళ్ళన్నీ కూడా దీంట్లో వచ్చి చేరుతా ఉన్నాయి. వర్ష నీళ్ళు చేరుతాయి. ఇప్పుడు మేము దీన్ని తాగునీటి అవసరాల కోసం, మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు, మనుషుల్ని పెట్టి దాంట్లో ఉన్న మొక్కల్ని చెత్తని శుభ్రంగా చేసి ఎప్పటికప్పుడు దీన్ని క్లీన్ చేసుకుని, తాగడానికి ఎలా నీళ్లు అవసరమో ఆ విధంగా దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకునే విధంగా మేము శుభ్రం చేసి ఉంచుకుంటాం. గతంలో ఇప్పుడు సేమ్ ఎట్లుందో చెత్త మొత్తం అంటే పేరుకుపోయింది సార్. చాలా భయంకరంగా ఉండేది, అసలు దుర్మార్గంగా ఉండేది. అసలు ఏమంటే వస్తువులు పడేసి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ప్రజల ఉద్దేశం కూడా అప్పట్లో ఇది తాగడానికి పనికిరాని నీళ్లు కాబట్టి ఇక దాన్ని ఏ రకంగా వాడుకోవచ్చు అనే విధంగా ఉండేది. అంటే ఎవరు వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అంటారు, దీన్ని వాడకం తీసుకురావచ్చు కదా, ఎందుకు దీన్ని నిరుపయోగంగా పెట్టాలని చెప్పేసి ఎందుకు అట్లా వదిలేసినారు? వాళ్ళకి అవసరం లేదు ఇవన్నీ. ప్రజల అవసరాలు గుర్తించే నాయకుడు అయితే నాకెందుకు ఓటేస్తారు కదా. అప్పట్లో ప్రజల అవసరాలను గుర్తించే నాయకుడు లేకపోవడం వల్లనే నేను వస్తే ప్రజలు పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు కదా. సో నాకు చాలా పవిత్రమైన ఇది, ఎందుకంటే నేను రాగానే గుర్తించాను, అరే ఇక్కడ రామ్ జలాలో నీళ్లున్నాయి కానీ తాగడానికి పనికిరావు, రామ్ జలా ఉంది, దీంట్లో నీళ్లు పట్టుకునే అవకాశం, తోడి పెట్టుకునే అవకాశం ఉంది, అయినప్పుడు కూడా 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తా ఉన్నాయి. ఇది చాలా దారుణమైన అంశం కదా అని నేను రాగానే గుర్తించాను. నాకు చాలా అక్కర ఉండే, రాగానే అనుకున్న ప్రకారంగా టకటక ఈ పనులన్నీ చేసి పెట్టాను. ఈరోజు చూడండి ఎంత స్వచ్ఛమైన నీరు, చూడండి నదిలాగా, వ్యవసాయం చెరువులాగా, పెద్ద కొండ ఇదిలాగా ఎంత బ్యూటిఫుల్ వాటర్ చూడండి. అంటే ఇంకా వర్షం, నా ఉద్దేశం అంటే ఇంకో 2-3 వర్షాలు పడితే కొండ మీద వచ్చే నీళ్ళన్నీ పూర్తిగా నిండిపోయి కలకల్లాడుతూ ఉంటుంది. దీనివల్ల ఈ వాటర్ వల్ల ప్రజలకి సమస్యలు ఎలా తెస్తున్నాయి? వాటర్ ఇప్పుడు మీరు 10 రోజులకు ఒకసారి వస్తున్నారు, ఇప్పుడు దాన్ని ఏమన్నా తగ్గించే ప్రయత్నం? ఇప్పుడు నేను వచ్చినప్పటికీ ఆ పరిస్థితి ఉండేది. ఈ రోజుకు 3 రోజులకు ఒకసారి నీళ్లు వదలగలుగుతున్నాం. మా లక్ష్యం రోజు మార్చి రోజు నీళ్ళు ఇవ్వాలా అనేది మా లక్ష్యం. దాన్ని వీలైన తొందరగా చేరుకుంటాం. ఇప్పుడు ఎల్ఎల్సి లైనింగ్ వర్క్ ఒకటి అయింది. నేను వచ్చిన తర్వాత ఇంకోటి జరిగిన ఉద్దేశం ఏంటంటే, నీళ్లు ఇంకిపోతున్నాయి మనకు, నీళ్లు తుంగభద్రలో నీళ్లు వస్తున్నాయి, దిగువ కాలం నీళ్లు వస్తున్నాయి, కానీ అవి సరిగ్గా నీళ్లు ఇంకిపోతా ఉన్నాయి, ఇట్లా వేస్టేజ్ అవుతున్నాయి. అందరూ దానికి లైనింగ్ వర్క్ కూడా చేయించినాం. ఆ లైనింగ్ వర్క్ కూడా ఒకసారి తీసుకెళ్తాను మిమ్మల్ని. అది కూడా చాలా అద్భుతమైన వర్క్. నేను వచ్చిన తర్వాత సుమారుగా 165 కోట్లు ఖర్చు పెట్టి దానికి లైనింగ్ వర్క్ చేయించాం.
ఇది కూడా మంచి, ఇవన్నీ కూడా మంచినీళ్ళ ఏర్పాటు కోసం, ప్రజల తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాల కోసం తీసుకున్నటువంటి చర్యలు. ఎందుకంటే నేను ఎప్పుడు చెబుతాను, మా ప్రాంతంలో పశ్చిమ మండలాల్లో తాగడానికి నీళ్ళు ఇవ్వండి, బిడ్డలు చదువుకోవడానికి స్కూళ్ళు, హాస్టల్ ఇవ్వండి, చాలు, ఆటోమేటిక్గా మేము అభివృద్ధి చెందుతాము అని చెప్తాను. నేను అటువంటి బలమైన ఆలోచన ఉన్నవాడిని. నేను ఏదో వేగ్గా చేశాను నా ఉద్దేశం కాదు. నాకు స్పష్టమైన అవగాహన, నేను ఎమ్మెల్యేగా ఉన్న కారణం సాధించాల్సింది ఇదే. మంచినీళ్లు సాధించాలి, వ్యవసాయానికి నీళ్లు సాధించాలి, పిల్లల కోసం స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు పెట్టాలి, అంతే. దాంతో నా జన్మ తరించిందని అనుకుంటాను నేను. సో ఇప్పుడు రామజల్లకి ఇంత కష్టపడి చేశారంటున్నారు కదా, దీనికి ఎంత ఫండ్తో మీరు చేశారంటే జనరల్ ఫండ్ లేదంటే సపరేట్ ఫండ్? మాకు మున్సిపాలిటీ ఫండ్ ఒకటి ఖర్చు పెట్టాం. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక సంఘం నిధులు వచ్చినాయి మాకు అదే సమయంలో. దానివల్ల కూడా కొంత మాకు మంచిదైంది. కాబట్టి రెండు కలిపి చేయగలిగిన పరిస్థితి వచ్చింది కాబట్టి సాధ్యమైంది. మీరు చూస్తే ఇప్పుడు మనం ఉన్నది గర్ల్స్ హాస్టల్ ఆదోనిలో. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చాలా పట్టుబట్టి చేయించుకున్న హాస్టల్స్. సుమారుగా దీనికి 76 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 76 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 3 హాస్టల్ని అభివృద్ధి చేశాను. అప్పుడు పడిపోయిన పూర్తి బంగళ లాగా ఉన్నది. మీరు చూడండి, అంత నీట్ వెల్ పెయింటెడ్, టైల్స్ వేసి శుభ్రంగా ఎక్కడన్నా సరే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆడబిడ్డల కోసం నేను చాలా పర్టికులర్. ఎందుకంటే ఆదోనిలో లేదా కర్నూలు జిల్లాలో, వెనుకబడిన జిల్లాలో ఆ ఆడబిడ్డలు చదువుకోవాలని చాలా గట్టిగా నమ్మేవాడిని. కాబట్టి వీళ్ళ కోసం హాస్టల్స్ ఉన్నారు. ఈ హాస్టల్లో కేవలం 100 మందికి అకామిడేషన్, కానీ 210 మంది పిల్లలు చదువుతాం. ఎందుకంటే డిమాండ్ అంతగా ఉంది. అంత 200 మందిని సర్దాం. అంటే కొంత స్పేస్ ఉంది కాబట్టి కొంత సర్దాము, రెన్యువేట్ చేశాం కాబట్టి సర్దాం. ఇంకా 150 మంది రెడీగా ఉన్నారు చేరడానికి. అంటే మన ప్రాంతాల్లో వలస ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ వలస ఉండడం వల్ల, దీంట్లో పిల్లల తల్లిదండ్రులకి వదిలిపెట్టేసి ఉండడం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది. నేను ఎప్పుడు 2 అడుగుతాను. మన కర్నూలు జిల్లాకి మరీ ముఖ్యంగా పశ్చిమ మండలాలకు అనేవాడు, ఆదోని కానీ, ఆలూరు కానీ, మంత్రాలయం కానీ, పత్తికొండ కానీ, లేదా ఎమ్మిగనూరు కానీ, లేదా కొడుమూరు కానీ, ఈ ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సింది తాగడానికి మంచినీళ్లు, వ్యవసాయం చేసుకోవడానికి మంచినీళ్లు, చదువుకోవడానికి స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్. ఇంతే నేను అడిగేది. ఇవి కరెక్ట్ గా ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని బలంగా నమ్ముతా. అందువల్ల నేను మంచినీళ్ళ గురించి ఎక్కువ పోట్లాడుతూ ఉంటాను. పిల్లలకు సంబంధించిన స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్స్ గురించి ఎక్కువ కొట్లాడతా. ఇప్పుడు ఇది సెంటర్ లో ఉంది, ఆదర్ సెంటర్ లో చాలా విలువైన దీంట్లో మేనేజర్ వాళ్ళకి కావాల్సింది హాస్టల్లో ఉండకపోతే ఇంట్లో ఉన్నట్టుగా ఆ ఫీలింగ్. పిల్లల సంక్షేమ హాస్టల్ అంటే మనకు తెలుసు, డబ్బులు టయానికి రావు, డబ్బులు టయానికి పడవు, ప్రభుత్వం సరైన టయానికి ఇవ్వలేదు, అన్ని వసతులు ఇవ్వడం కష్టంగా ఉంటది. ఇవన్నీ నిజమే. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటిని ఏదో రకంగా మనం మరింత మంచి వసతులతో తయారు చేసుకోవాలా అనే పరిస్థితి. వీళ్ళు చూశారు, డ్రింకింగ్ వాటర్ చూడండి ఎంత నీట్ గా ఉంటాయి. మీరు చూస్తే కూడా మంచి తాగే నీళ్ళు, ఎవరన్నా తాగలిగినటువంటి మంచి నీళ్ళని వీళ్ళ కోసం ఫిల్టర్డ్ బెడ్స్ చేయించినాం మనం. ఈ విధంగా పిల్లలకు చూడండి, పిల్లల హాస్టల్ కాకపోతే వీళ్ళకి మంచాలు అన్నీ ఇవ్వడం సాధ్యం కాదు. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడే ఓ రూమ్ లో 10 నుంచి 15 మంది పిల్లలు ఉంటారు. ఇక్కడ ఉన్నంతలో వీళ్ళకి మంచి ఫ్యాన్లు ఏర్పాటు చేసాం, చదువుకోవడానికి లైటింగ్ ఏర్పాటు చేసాం, ట్యూబ్ లైట్లు ఉన్నాయి, అలాగే గాలి వెలుతురు ఉండే విధంగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు మీరు చెప్పారు, మీ దగ్గర ఉండి మీరు కాన్సన్ట్రేషన్ తో చదువుకోవాలో పిల్లలు కానీ హాస్టల్ బాగుండాలని చేశారు కాబట్టి, గత ప్రభుత్వంలో ఇది ఎలా ఉండేది సార్? అసలుకి ఇదంతా పాడుబడిన బూతు బంగళా లాగా ఉండేది. కనీసం టాయిలెట్లు కూడా లేకుండా ఉండే. ఇప్పుడు చూడండి అంత నీట్ గా టాయిలెట్స్ ని బిల్డ్ చేసి వీళ్ళకున్న ఇంకా వాటర్ సమస్య ఉంది. అంటే బయట వచ్చినట్టు వీళ్ళకి కూడా 2-3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తామని. అందువల్ల ఈ రోజే నేను ఆదేశాలు ఇచ్చాను, ప్రతి రోజు కూడా కనీసం 2 ట్యాంకులు, ప్రత్యేకంగా 2 ట్యాంకులు ఇక్కడ పెట్టండి అని చెప్పాం. ఆ విధంగా బాత్రూములు నీట్ గా ఉండేలాగా, వాటర్ ఇబ్బంది లేకుండా ఉండేలాగా వీళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాం. మొన్నటి వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో బాలికలు ఈ హాస్టల్ మీరు వచ్చినాక చేస్తారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా సార్? వాళ్ళ ఫీలింగ్స్ కానీ సంతోషంగా ఉండేది. అంటే కానీ ఇంకా సరిపోవట్లేదు. నేనే సాటిస్ఫైడ్ కాదు, మీరు అనుకుంటున్నారు నేను దీంతో సాటిస్ఫైడ్, నేనే సాటిస్ఫైడ్ కాదు. ఎందుకంటే ఇంకా 200 మంది 300 మంది బిడ్డల్ని
చదివించుకోగలిగిన అవసరాలు ఉన్నాయి. ఏమ్మా బాగున్నారా? బాగున్నా తల్లి? వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? బైపీసీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. వెరీ గుడ్. నువ్వమ్మా ఏం చదువుతున్నావమ్మా? నువ్వు తల్లి? బైపీసీ. నువ్వు? బైపీసీ. ఎంపీసీ. ఇన్ని వేరియేషన్ లో ఎలాగుంది హాస్టల్? ఎలాగుంది? సార్ వచ్చినప్పుడు చెప్తున్నారా లేదంటే సార్ అప్పుడు ఎలా ఉంది? ఎన్నేళ్ళ మీరు చేయబట్టి సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ లో ఎలా ఉంది హాస్టల్? బాగుంది. ఆడబిడ్డలు చదువుకుంటేనే ఊరు బాగుపడదని బలంగా నమ్మేవాడిని నేను. కాబట్టి వీళ్ళు చక్కగా చదువుకొని ఉండే విధంగా విన్నర్ అండి ఎమ్మెల్యే మాటల్లోనే అయితే ఆదోని జిల్లా అయితే అభివృద్ధి చెందుతుంది. ఆదోని జిల్లా అయితే ప్రతి సమస్యలు కూడా ఇక్కడే పరిష్కరించాల్సిన అవసరం వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా కర్నూలుకి వెళ్లాల్సిన పని కూడా ఉండదు. ఇక్కడే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది అన్నారు. కానీ అయితే ఆదోని జిల్లా కావడానికి అయితే ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నారు. అలాగే ఆదోని అభివృద్ధి ఏం చేశారో అనేది కూడా సుమన్ టీవీకి ప్రత్యేకంగా ఎమ్మెల్యే కూడా స్వయంగానే చూపడం అయితే జరిగింది. ఇది ఆదోని విశేషాలు. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఆదోని, కర్నూలు జిల్లా.